బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లిలో కూటమి నేతలు నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ ఇంటిని ముట్టడించి ఆందోళన కొనసాగించారు. ధూళిపాల నరేంద్ర కుమార్ పైన ఆయన చేసిన ఆరోపణలు తిప్పికొట్టారు. దళారులను అడ్డుపెట్టుకొని తక్కువ ధరకు మొక్కజొన్న వంటకోను చేస్తున్నారని మండిపడ్డారు. ఇక మురళీకృష్ణ గోడౌను ముట్టడించిన కూటమి నేతలు మొక్కజొన్న నిల్వను గుర్తించారు. ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారం. పొన్నూరు నియోజకవర్గంలో మొక్కజొన్న కొనుగోళ్ల గురించి ఇటీవల మనం ఒక భారీ దీక్ష నిర్వహించి ప్రభుత్వ మద్దతు ధరకు కొనే కేంద్రాలను తెరవమని డిమాండ్ చేశాం. అంతేకాకుండా ధూళిపాల నరేంద్ర సంగం డైరీలో ఉన్న దాణా కర్మాగారం కోసం మద్దతు ధర కన్నా తక్కువ 1600-1700కే క్వింటా కొంటూ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నాడు అని మనం ఉద్యమం చేశాం. ఈ క్రమంలో ధూళిపాల నరేంద్ర తన తెలుగుదేశం కార్యకర్తల నుండి గూండాల్ని పోలీసులు వెంట పెట్టుకొని మామళ్ళపల్లి గ్రామానికి వచ్చి సోదా సముద్రయ్య అనే రైతుకి పొలంలో కట్టుకున్న గోడౌన్లో 4 రైతులు అంబటి వెంకటేశ్వరరావు, అంబటి పోలేశ్వరరావు, సోదా ప్రసాదు, చలపతిరావు తదితరులు నిల్వ పెట్టుకున్నటువంటి 1000 బస్తాల మొక్కజొన్నల్ని వాటిని నేనే కొని మారుబేరం చేస్తున్నానని వక్రీకరించాడు. సరే, నువ్వు ఇంత చిల్లర రాజకీయవేత్తవని నేను ఎప్పుడు భావించలేదు. కోట్లాది రూపాయలు మొక్కజొన్నలో జరుగుతున్న నష్టాన్ని గురించి నేను ప్రశ్నిస్తే నేనే మొక్కజొన్న వ్యాపారిగా చిత్రీకరించాలన్న నీ ప్రయత్నానికి నాకు నవ్వొస్తోంది. అది రైతులది అని అక్కడ రైతులు చెబుతున్నా వినిపించుకోవడం లేదు. అది ఖచ్చితంగా రైతులదని నిరూపణ అవుతుంది. దాంట్లో మారుబేరగాడు ఎవరూ లేరు. ఒకవేళ నాకే చెందినదైతే ఎట్టి షరతులు లేకుండా నాదని ప్రూవ్ చేసి దానికి ఓనర్ ఎవరూ లేకపోతే నేను ఓనర్షిప్ క్లెయిమ్ చేయను కనుక దాన్ని నీ కూతురు వివాహ గిఫ్ట్గా దాన్ని ఇస్తున్నాను. దగ్గరుండి తీసుకుని వెళ్ళిపో నరేంద్ర. ఇలాంటి చిల్లర చేష్టలకు పాల్పడబాకు. 1000 బస్తాలు మొక్కజొన్న రైతులు పెట్టుకుంటే అది అక్రమమని, లక్షలాది బస్తాల్ని సంగం డైరీలో పెట్టుకున్నది సక్రమమని, కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కన్నా నువ్వు తక్కువగా కొనడం ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పక తప్పదు. త్వరలో రైతులు ఉద్యమించి నీ సంగం డైరీకి ముట్టడిస్తే నువ్వేం చేస్తావో ఆలోచన చేసుకో. ఈ చిల్లర చేష్టలికనైనా మానేయవలసిందిగా సవినయంగా ధూళిపాల నరేంద్ర గారిని మనవి చేస్తూ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి. ఈరోజు పొన్నూరు నియోజకవర్గం ధూళిపాల నరేంద్ర ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నియోజకవర్గంలో వారి అనుచరులు ఒక గోడౌన్ దగ్గరికి అయితే వెళ్ళటం జరిగింది. అంబటి రాంబాబు ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గోడౌన్ అంబటి రాంబాబుకు సంబంధించింది. మొక్కజొన్నలు నిల్వ ఉంచుకొని కూడా ఇతను మొక్కజొన్న రైతులకి కన్నీరు తుడిచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇతని బూటగా పొద్దాలని చెప్పి ఒకటైతే వీడియోలు బయటకు వచ్చినాయి. వాళ్ళు అక్కడ ధర్నా కూడా చేశారు గోడౌన్ దగ్గర. అయితే దీని మీకు సంబంధించి వైసీపీ సమన్వయకర్త అంబటి మురళి ఒక వీడియోనైతే ప్రెస్కి రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినది వచ్చేసి ఆయన అన్న మాటలు, మారు బేరగాడి చిల్లర చేష్టలు మానుకోవాలి ధూళిపాల నరేంద్ర. నిద్రలేచే సమయానికి ఊరంతా పొద్దునైపోయిన సామెతగా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళి ఆయన మండలంలో ఉన్నటువంటి మామిళ్లపల్లి గ్రామంలో దాచుకున్న రైతులు మొక్కజొన్న రైతులు తెలుగుదేశం పార్టీలకి సంబంధించిన వారి అని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది.
మొక్కజొన్న ఈ మధ్య కాలంలో వారం క్రితం గుంటూరు కలెక్టరేట్ దగ్గర మొక్కజొన్నకు సంబంధించిన మద్దతు ధర కోసం ఆయన భారీ ధర్నా అయితే చేయటం కూడా జరిగింది. అదేవిధంగా ఆ ధర్నాకి మద్దతుగా కొంతమంది రావడంతో దీని మీద ధూళిపాల నరేంద్రకి సంబంధించిన అనుచరులు ఈరోజు అంబటి మురళి ఇది గోడవను వారిదే అని చెప్పడంతో అక్కడికి దానికి ప్రత్యామ్నాయంగా ఆయన ఒక ప్రెస్ నోటు వీడియో అయితే విడుదలైతే చేశారు ఈరోజు మీడియాకి. ఆయన అన్న మాటలు, ధూళిపాల నరేంద్రం మారుపేరగాడిగా అవతారం ఎత్తి విషయం అందరికీ తెలిసిందే. బ్లాక్ మార్కెట్ లో రైతులను దోచుకు తింటున్న పరిస్థితి ప్రజాక్షేత్రంలో జరుగుతుంది. ఎటు చూసినా కూడా చిల్లర చేష్టలు చేయటంలో ధూళిపాల నరేంద్ర ఆరితేరి ఉన్నాడు. మామిళ్లపల్లి ఒక రైతు తన గోడవలో నిల్వ ఉంచుకున్న 1000 మొక్కజొన్న బస్తాలు చూసి అది నాకు ఆపాదిస్తున్న తరుణం అని చెప్పడం జరిగింది. ఏదైతే ఈ గోడౌన్ దగ్గర ధర్నా చేశారో ఆ గోడౌన్కి అతనికి సంబంధం లేదు, నాదనే నిరూపిస్తే గనక ఈ మధ్య కాలంలో ధూళిపాల నరేంద్ర కూతురు వివాహం జరిగింది. ఆ 1000 బస్తాలు కూడా తన కూతురికి గిఫ్ట్ గా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు ఆ గోడౌన్ ఎవరిదనేది నిజం తేల్చాలనేది ఆయన వాదనగా వినిపించడం జరిగింది. మీడియాకి వీడియో పంపించడం జరిగింది. గగన. ఎస్, రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.